ఓం శక్తిమం అండి. ఓం శక్తిమం. కమాన్ ఇంజన్ కమాన్ సాబల్. మనం కమాన్ ఇంజన్ కమాన్ సాబల్. అందరికీ సాబల్. పనులు చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, ప్రేమిస్తున్నాము. అవునా కదండి? మనము ఈ హిందుస్థాన్ భూమి కోసం మనం ఆలోచించట్లేదండి ఎవరు. బస్ వికాసం వికాసం వికాసంలోనే మనము పడి ఉన్నాము. ఒకరు రాజకీయ నాయకులు విరోధముగా చెప్పుకుంటూ మన హిందుస్థాన్లో మన హిందూ ముస్లిం సస్కు నలుగురు కూడా గొడవలు పుట్టించేసి మనలోకి మనమే చనిపోతున్నాం. మధ్యలో పోలీసులు కూడా చనిపోతారు. అవునా కదండి? అవునా కాదండి? ఇది అబద్ధమా నిజమా అండి? డబ్బులుంటే పెద్దవాళ్ళని అంటారు. చాలా పెద్దవాళ్ళని అంటున్నాను. అంటే డబ్బులుంటే పెద్దవాళ్ళు అయిపోయారు మీరు. కపాలు మాటలు ఉన్నట్టు ఉంటాయి. ఎంత వేగం వెళ్ళాం మనం. ఈ 77 సంవత్సరాలకు మనకి స్వతంత్రం వచ్చి ఈ 77 సంవత్సరాల లోపల ఎన్ని రకరకాలుగా మనము నడుస్తున్నామంటే మనకే ఆలోచించాలండి. ఈ మాటలు మీరు ఆలోచించాలి. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అంతకుముందు మన హిందుస్థాన్కి ఔరంగజేబులు మహానీయులు పితృలు ఈ భారతదేశాన్ని పాలించేవారు కదండి. అయితే మన బాబూజీ మహాత్మా గాంధీజీ గారు నమక్ సత్యాగ్రహం ఎందుకు చేశారు? ఈ హిందుస్థాన్లో ఏ మీడియా ఫేస్ రిపోర్టర్ ఎవరికి తెలుసండి? ఎందుకు చేశారండి? మన దేశానికి ఇంగ్లీష్ వాళ్ళకి ఇక్కడ పంపించే వాళ్ళని చేశారా? వాళ్ళు వికాసం చేస్తున్నారు. ఎక్కువగా చేస్తే ఈ భూకంపాలు వస్తాయి, మనమందరము పాతాళంకి వెళ్ళిపోతామని వికాసం ఆపడానికి నమ్మక సత్యాగ్రహం చేసేవాళ్ళు. అదే అమ్మ గంగమ్మ, ఆ సముద్రము, ఆ సంఘర్షం ఇది సత్యమండి. ఓం సత్యమం. కమాన్ ఇండియన్ కమాన్ సమ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి.